మేడ్చల్లోని మర్డర్ మిస్టరీలో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఒక మహిళని అక్కడ వివస్త్రంగా చేసేసి ఒంటిపైన పెట్రోల్ పోసారా ఏందో జరిగింది, కానీ మొత్తం మీద అగ్నికి ఆహుతి చేసేశారు. పూర్తిగా ఒక శవంలా కనిపించింది అక్కడ. అయితే ఆ సంఘటనలో అక్కడ సంబంధిత దృశ్యాలు మనం చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆ శవం పక్కనే, ఆ మృతదేహం పక్కనే మనం పసుపు కుంకుమ కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ పోలీసులకి ఒక సవాల్ ఏంటంటే, అసలు యువతి ఎవరు, అక్కడికి ఎలా వచ్చింది, ఎలా మరణించింది, ఇంతకీ తనను ఎవరైనా హత్య చేసి ఆ రకంగా పడేవేశారా, లేదంటే ఆ మృతదేహానికి సంబంధించి ఆనవాళ్ళ కోసం వెతకడం ఒక ఎత్తు అయితే, అక్కడ మరొక సంఘటన ఆసక్తికర విషయం ఏంటంటే, ఆ శవం పక్కనే, ఆ మృతదేహం పక్కనే పసుపు కుంకుమ అవన్నీ దర్శనం ఇచ్చాయి. దీన్ని బట్టి చూస్తుంటే క్షుద్ర పూజలు ఏమైనా జరిగాయా? క్షుద్ర పూజలు జరిపిన తర్వాత ఆ అమ్మాయిని అక్కడనే సజీవంగా దానం చేశారా, మంటల్లో ఆవిడ్ని కాల్ చేశారని ఒక అనుమానం కూడా కలుగుతోంది. క్షుద్ర పూజలు జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతుంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ పక్కనే పసుపు కుంకుమ లాంటిది అవన్నీ కనబడుతూ ఉన్నాయి. అయితే అక్కడ ఏదైనా క్షుద్ర పూజ జరిగి ఆ తర్వాత మహిళని చంపేసి ఆ తర్వాత కాల్ చేశారని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఇలా పలు కోణాల్లో పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ ప్రాంతంలో ఒక రోడ్డు కింద ఒక అండర్ బ్రిడ్జ్ ఉంది. అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక మహిళ ఒక్కసారిగా శవంలా కనిపించింది. శవంలాగానే కాదు, పూర్తిగా సగం కాలిపోయినటువంటి ఆ శరీరం కనిపించింది. ఒంటిపైన ఒక్క వస్త్రం కూడా లేదు, వివస్త్రంగా కాలిపోయినటువంటి ఆ శవాన్ని గుర్తించారు ఒక వ్యక్తి. అతను వెంటనే పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు అక్కడ హుటాహుటిన చేరుకొని ఈ శవాన్ని పరిశీలిస్తే చుట్టూ ఆనవాళ్లు కనిపించాయి. శవాన్ని కాల్ చేశారు, పూర్తిగా బర్న్ అయిపోయింది, కనీసం గుర్తుపట్టరాని స్థితిలో ఉంది. బండరాయితో తలపై మోది కనీసం మొహం ఆనవాళ్ళు కూడా కనిపించకుండా, మొహంలో ఛాయలు గుర్తుపట్టకుండా బండరాయితో మోది ఆ శవాన్ని అక్కడ కాల్ చేసినట్టు తెలుస్తోంది. అదే శవం పక్కనే ఈ రకంగా పసుపు కుంకుమలు దర్శనమిచ్చాయి. దీంతో క్షుద్ర పూజలు జరిగాయని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది.